మ్యాక్స్ ఏమంటారు బ్రదర్? రాజ్ బోడా ఈస్ కరెక్ట్. రాహుల్ గాంధీ షుడ్ ఫైట్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ బీజేపీ ఆర్ఎస్ ఎక్స్ట్రీమిజం. కరెక్ట్ బ్రదర్. సో ఏది మొన్న ఎన్నికల ముందు ఆ మాత్రం రోడ్ల మీదకి వచ్చి తిరిగితేనే 100 సీట్లు వచ్చినాయి. నువ్వు ఇంకా గట్టి లేకపోతే 400 సీట్లు వచ్చాడు బీజేపీకి. నువ్వు గట్టి కొట్లాడితే డెఫినెట్లీ బీజేపీని పాతాలను దొక్కొచ్చు. వాడు ఎన్నికల్లో మోసం చేయకుండా ఆపొచ్చు. కొట్లాడుతలేవు నువ్వు. అస్త్ర సన్యాసం తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు నీకే తెలవాలి. నీకు లేదు, రక్తం లేదు. నీ చెల్లెక్కున్నది. నీ చెల్లెకి అప్పయ్యపు. నువ్వు పక్కదలు. నీతోటి కాదు రాజకీయాలు. 11 ఏళ్ల నుంచి గిట్లుంటా అదరా రాజకీయం. రాజేష్ మామిడిపల్లి, నేను కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడలేదు అంటే నేను ఒప్పుకోను బ్రదర్. ఏమనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మా అంటే అధికారం పోతుంది, మాకు ప్రజలు తెలుసుకొని మళ్ళీ అధికారం ఇస్తారు అని అనుకుని ఎట్లా ఇస్తారు? అట్లా ఇయ్యారు బ్రదర్. ప్రజలు తీసుకొచ్చి నీకు నువ్వు అట్లా కూర్చుంటే, నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఇయ్యారు. ఐఆమ్ ద ఆల్టర్నేటివ్, నేనే అక్కడ ఇంకో ఆల్టర్నేటివ్ అనేది నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడే నీకు అధికారం, ఆ యొక్క ప్రజలు నీ మీద నిన్ను నమ్ముతారు. అంతేగాని ఇక తెలంగాణ లెక్క కర్ణాటక లెక్క నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీకు వచ్చి చేస్తారు అంటే చేయరు. అట్లా సాధ్యం కాదు. అది దాని బదులు ఇంకో ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. అది అక్కడ టీఎంసీనో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకోటో వెతుక్కుంటారు. కానీ వాళ్ళకి బలం సరిపోతలేదు బీజేపీతో కొట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీకి ఆ బలం ఉంది. ఎందుకంటే అదొక పెద్ద 60 ఏళ్ళు 70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది. వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉన్నది. వాళ్ళకి కొట్లాడే దేశం అంతా ఉన్నది కాబట్టి వాళ్ళకి కొట్లాడే శక్తి ఉన్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో దానికి టీఎంసీకి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళ శక్తి సరిపోతలేదు వాళ్ళు ఎంత కొట్లాడినా. కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇంట్లో కూర్చుంటే తీయరు. దే హ్యావ్ టు ఫైట్ లైక్ ఎ కింగ్. ఒక ఫెరోషియస్ గా పోరాడాలి. అన్ని సీట్లలో పోటీ చేయాలి. ఓడని పీకని బలమైన అభ్యర్థులు పెట్టాలి, పోటీ చేయాలి. గెలిచినాక సిచ్యువేషన్ దగ్గరికి పొత్తులు పెట్టుకోవాలి, గెలవక ముందు కాదు. సో మళ్ళీ అధికారం ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేస్తున్నారు. అది ఎవరు, ఎందుకు? నీకు ప్రాంతీయ పార్టీలతో నీకేం పని? బీజేపీ వాడు బీఆర్ఎస్ ఉందా ఇంకోటి ఉందా వాడు పొత్తు పెట్టుకుంటా లేదా ఆలోచిస్తుండే ఎప్పుడన్నా బీజేపీడు విధి లేని పరిస్థితులలో అక్కడ అసలే లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నాడు తప్ప అదర్వైజ్ ఎక్కడన్నా ఈవెన్ తెలంగాణలో అయినా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుండా? బీఆర్ఎస్ ఇంతో అంత బలంగా ఉంది కదా, బీజేపీ లేదు కదా తెలంగాణలో, అయినా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటలేడు. అట్లా బీజేపీ బలంగా ఎదగడానికి కారణం ఏంది? అన్ని రాష్ట్రాల్లో, ఒరిస్సాలో బీజేపీ ఒకప్పుడు లేకుండే, బెంగాల్లో లేకుండే, సిబిఐ ఈడీ ఎన్నికల కమిషన్ మోసం ఇవంతా ఓకే. అయినా సరే వాడు ఎంత అయితే అంత స్వతంత్రంగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టే వాడు బలంగా శక్తిగా ఎదుగుతున్నాడు టైం తీసుకున్నా కానీ. కాంగ్రెస్ అట్లా చేస్తలేదు. మిత్రపక్షం కోసం మొత్తం సీట్లను వదిలేస్తున్నది. అప్పుడు ఏమైతుంది? ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న బలం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోతున్నది. నువ్వు బలంగా లేకపోతే నీ దగ్గరికి ఒకటి రాడు, నీతో ఒకటి పొత్తు పెట్టుకోడు. నీతో పెట్టుకోవడం వల్ల నాకు నష్టమే, నాకేం లాభం లేదు. నువ్వు ప్రాంతీయ పార్టీ కంటే బలహీనం అయిపోతే. కాబట్టి ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈస్ కాంగ్రెస్ హ్యాస్ టు ఫైట్. పోరాడాల్సిందే, అన్ని సీట్లలో పోటీ చేయాల్సిందే, బలమైన అభ్యర్థులు పెట్టి గట్టిగా కొట్లాడాల్సిందే. అది ప్రాంతీయ పార్టీతోటి నువ్వు వాడు ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదు. ఎన్నికలు అయిపోయినాక బీజేపీని నిలువరించడానికి, వాని గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఉండడానికి ఎన్నికలు అయిపోయినాక పొత్తు పెట్టుకోవాలి కానీ ఓకే ఒక విధి లేని పరిస్థితుల కోసం కానీ నువ్వు కాంప్రమైజ్ కావద్దు ఎన్నికలకు ముందు. అర్థమైందా? యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఫుల్ కెపాసిటీ. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ హియర్ టు కౌంటర్ బీజేపీ. అదర్వైజ్ బీజేపీ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. సింపుల్. ఇది ఎవరు ఊహించలేదు అసలు. అక్కడ అంచనా తారుమారైంది. ఎవరైనా అధికారం కోసం రెచ్చగొట్టే మాటలు చెప్తా. ఇప్పుడు నేను ఇన్ని చేస్తాను, నిన్ను తిడితే కూడా అబ్బా ఎంత అన్న మంచిగా తిడుతుండు, సమ్మగా ఉంది అనుకుంటావా? నువ్వు తిడితే ఉల్టా తిడతావా? కామన్ సెన్స్. అంటే ఎదుటోడు కుట్రలు కుతంత్రాలు చేస్తుండు, మోసం చేస్తుండు, లేకపోతే ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా లేదా? ఇప్పుడు యుద్ధం ఎట్లా చేస్తావు? సమఉజ్జీల మధ్య చేస్తావు. వాడు ఒక పెద్ద బాంబు వేస్తే నువ్వు కూడా పెద్ద బాంబు వేస్తావు కదా, నువ్వు తోకపాటాకేవు కదా. కాబట్టి వాడు అన్ని లంగ కథలు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టిన రాహుల్ గాంధీ అని చెప్పండి. బీజేపీ చేస్తున్న ఫాల్స్ నరేటివ్స్ ని నిన్ను పప్పు అన్నది, నువ్వు పప్పు అనే ఇమేజ్ ఎప్పుడు పోయింది? నువ్వు రోడ్ల మీదకి వచ్చి తిరిగినాక పోయింది. అంతవరకు దాకా బీజేపీ చెప్పిన దుష్ప్రచారం నమ్మిన ప్రజలు. మరి అన్ని రోజులు ఏం పీకినావు?
సో కాబట్టి వాడు కొడతారా, వాడు ఎట్లయినా గెలవాలని లంగ కథలు వాడుతుండు. వాడు కొడుతుంటే నువ్వు కొట్టించుకుంటుంటే అది నీ తప్పు కూడా కదా. ఐన్స్టీన్ గారు ఏమన్నారు, ఈ ప్రపంచం చెడ్డవాళ్ళ వల్ల చెడిపోతలేదన్నాడు, మంచి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల చెడిపోతుంది అన్నాడు. అంతే కదా. ఒక దొంగ వాడు దొంగతనం చేయడానికి వచ్చిండు, 4 లాతులు అంతే మళ్ళీ వస్తాడా నెక్స్ట్ టైం? నేను కాముకుంటే నువ్వే చేసుకోపోరా అని చెప్పినట్టు లెక్క. మరి రాహుల్ గాంధీ అదే చేస్తున్నాడు. వాడు లంగ కథలు వాడుతుంటే, వాడు ద్రోహం చేస్తుంటే, వాడు మోసం చేస్తుంటే దాన్ని ఏడ నిలువరించిండు రాహుల్ గాంధీ, ఏడగొట్లాయిండు. ఎప్పుడొచ్చి నువ్వు ఇప్పటికి కూడా చూడు, కేరళకు పోయినన్ని సార్లు, మిగతా మధ్యప్రదేశ్కి ఎన్నిసార్లు పోయిండు రాహుల్ గాంధీ, యూపీకి ఎన్నిసార్లు పోయిండు రాహుల్ గాంధీ, బీహార్కి ఎన్నిసార్లు పోయిండు రాహుల్ గాంధీ, వెస్ట్ బెంగాల్కి ఎన్నిసార్లు పోయిండు రాహుల్ గాంధీ. ఎన్నికల ముందు ఎవడైనా పోతాడు. ఎన్నికలు లేనప్పుడు అక్కడ డే టు డే ప్రజా సమస్యలు రిలేటెడ్ ఎక్కడైతే బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకి ఎన్నిసార్లు పోయిండు రాహుల్ గాంధీ. కేరళకి ఎందుకే నువ్వు పోయినా పోకుండా గెలుస్తాం, లేకపోతే లేదు. ఎట్లయినా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఆడ. గెలకపోయినా గెలిచినా కానీ ఒరిగేదేంది, కేరళ మొత్తం గెలిచిన నీకు ఒరిగేదేంది. నువ్వు ఎక్కడైతే బాగా ఓట్లు ఉన్నాయో, సీట్లు ఉన్నాయో ఆడ కదా నువ్వు గట్టి పోటీ చేయాల్సింది, అక్కడ కదా పార్టీని బలోపేతం చేయాల్సింది. ఆడ ఇప్పుడు యూపీ తీసుకోండి, వీళ్ళ నాయనమ్మ వీళ్ళ తాత అందరు యూపీ నుంచే కదా, రాయ్బరేలీ అక్కడ ఈయన కూడా పోటీ చేసిండు కదా, సోనియా గాంధీ కూడా పోటీ చేసింది. ఇలా ఎందుకు పోటీ చేస్తలేడు ఆడ? ఇప్పుడు ఆడ ఎందుకు ఎన్నిసార్లు పోయిండు రాయ్బరేలీకి? బేసికల్ గా నీ సైకాలజీ ఏంటంటే నువ్వు అస్త్ర సన్యాసం తీసుకున్నావు, అది నువ్వు అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా లేవు అంతే. లేదు అంటే ముసలాయనకి అప్పచెప్పినావు, నువ్వు గెస్ట్ లెక్క అయిపోయినావు. ఇట్ వోంట్ వర్క్ దట్ వే, పాలిటిక్స్ వోంట్ వర్క్ దట్ వే. యూ హ్యావ్ టు పుట్ యువర్ బ్లడ్ ఎవ్రీథింగ్ ఎఫర్ట్. అమిత్ షా చూడు, వాడు కూర్చున్న దగ్గరనే పొద్దుగాలు వేస్తే ఇదే కుట్ర, ఏం చేయాలి ఏం కథలు, ఇదే ఆలోచన. కేసీఆర్ వాడు తాక్కుంటా ఇదే ఆలోచన. నువ్వు ఏం నాకు ఈ లోకంతో పని లేదు, ఓన్లీ వాడు గెస్ట్గా పిలిస్తే స్పీచ్ ఇస్తా. అది ఆ గౌరవం కూడా నీకు ఇస్తలేరు వాళ్ళు. నీ తాత, నీ నాయనమ్మ, కాంగ్రెస్ గాంధీ గారు వీళ్ళంతా చేసిన ఎఫర్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క వటవృక్షం ఏర్పడడం వల్ల, దానికి నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావో ఇంకోటి ఉన్నావో అని ఆ గాంధీ కుటుంబం నేపథ్యంలో ఉండడం వల్ల ఆ మాత్రం విలువిస్తున్నారు. నీ సొంతంగా అయితే నువ్వు రాజకీయాల్లో పీకింది ఏమీ లేదు, ఒక్క ఎఫర్ట్ పెట్టలే. వాడి ఏ పార్టీ లేనోడు కొత్త పార్టీ పెట్టి వాళ్ళు ఒక పార్టీకి ఎదుగుతుంటే నువ్వు ఉన్న పార్టీని సంకనాకించుకుంటున్నావు, నీకు అంత నెట్వర్క్ అన్ని ఉండగా. ఎవరైనా అధికారం కోసం రెచ్చగొట్టే మాటలు చెప్తాడు, మనం విన్నాము, కేసీఆర్ చూసాం. అదే బ్రదర్, వాళ్ళు రాంగ్ దారి ఎన్నుకున్నారు కాబట్టి కేసీఆర్ అంటాడు ఆ టెంపరీగా వాడు వచ్చాడు. ఎందుకంటే వాడు ఎన్నుకున్న దారి, వాడు పార్టీ పెట్టిండు, వాడు ఓకే, అదంతా ఓకే. కానీ వాడి మోసం చేయడము, ఆ యొక్క మోసకారి మాటల వల్ల ఆయన ఏమంటారు సెల్ఫ్ గోల్ అయిండు. బట్ కాంగ్రెస్ పార్టీకి అగత్యం లేదు కదా, నువ్వు అడ్డదారి ఎన్నుకుంటలేవు కదా, పరిపాలన మంచిగానే చేసినావు కదా, చేసిన దాన్ని చెప్పుకోవడంలో విఫలమవుతున్నావు. వాడు బురద వెళ్తుంటే దాన్ని తిప్పికొట్టడం విఫలమవుతున్నావు. ఈవెన్ మన్మోహన్ సింగ్ గారైనా సోనియా గాంధీ అయినా స్కాములు అంటే ఏడ చేసిరో చూపెట్టాలి కదా. బీజేపీడు పక్క పార్టీలు ఉన్న వాళ్ళ మీద సిబిఐ ఈడీ అంటుండు, ఒక్క బీజేపీలు ఉన్న వాళ్ళ మీద ఒక్కరి మీద ఆధారాలు దొరికినా చర్యలు తీసుకుంటున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నాడు కదా. కాబట్టి అక్కడైతే ఢిల్లీలో ఆమె పేరేంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో రినా ఏం చేసినా బీజేపీ మీద చర్యలు తీసుకుంటలేడు కదా బీజేపీడు. ఢిల్లీలో అయితే ఆమె ముఖ్యమంత్రి ఉండే షీలా దీక్షిత్, వాళ్ళ అల్లుడు, ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే, ఏషియా గేమ్స్ ఏదో కండక్ట్ చేసిండు, ఆయన పేరు మర్చిపోయినా, గడ్డం ఉంటుంది. సో ఆయన కూడా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నది చాలా సందర్భాల్లో, బీజేపీ దేడుసారి చేస్తున్నది. సామాన్యుడు ఓట్లేసేటోడు, ఒక లేబర్ చేసేటోడు, ఒక చదువుకోనోడు, ఒక చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళు వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదురా అయ్యా. ప్లస్ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఆ మీడియాలో వచ్చేది నిజమని నమ్ముకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తిప్పికొట్టడంలో డెఫినెట్లీ సోనియా గాంధీ టైం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితేనే ఉన్నది. అంగీకరించాలి, నచ్చకపోయినా అంగీకరించాలి. బాలాసాహెబ్ ఠాక్రే చూసావు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఇలా చేయడు ప్రపంచంలో, ఈ బీజేపీ తప్ప. కరెక్టే, బీజేపీ నాశనం చేస్తుంది, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా? వాడిని ఎవడు బీజేపీ నేను 1% కూడా మెచ్చుకుంటలేను, వాడు దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుని తిప్పికొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? అంతే, సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ప్రాంతీయ పార్టీలు బలం సరిపోతలేదు, కొట్లాడుతుంటారు కానీ.